8 హ్యాబిట్స్ దట్ విల్ డిస్ట్రాయ్ యువర్ సక్సెస్. ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కదా నీ లైఫ్లో, అవిటిని ఒక బిగ్ అడిక్షన్స్గా మార్చే ఏదైతే ప్రాసెస్ ఉంటుంది కదా మీ లైఫ్లో, సో ఇవే టూ మచ్ కంఫర్ట్. సో మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే టూ మచ్ కంఫర్ట్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఇల్లు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది అండ్ టూ మచ్ కంఫర్ట్ అనేది ఉంటుంది ఇంటి దగ్గర. సో దట్స్ ఆల్సో ఏ మెయిన్ ప్రాబ్లం. మనం ఇంటి దగ్గర టూ మచ్ కంఫర్ట్ ఉంటాం, లేకపోతే బయటికి ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు బయట ఉన్నప్పుడు అంత కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో వెన్ యూ ఆర్ ఎట్ హోమ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ టూ మచ్ కంఫర్ట్. బెడ్లోనే ఉంటాం, పనుకొని ఉంటాం, లేకపోతే బయటికి వెళ్ళలేము. కంఫర్ట్ అనేది ఇంటి దగ్గర బాగుంటుంది మనకు. బట్ ఎప్పుడైతే మీరు హాస్టల్లో ఉన్నప్పుడు లేకపోతే బయట ఉన్నప్పుడు, సో ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో నేను ఏమంటున్నా అంటే మన బాడీకి టూ మచ్ కంఫర్ట్ అనేది ఇవ్వద్దు, ఎప్పుడు ఇవ్వద్దు అది. సో ఇట్ విల్ మేక్ యూ ఒక బిగ్ అడిక్షన్స్ అనేవి నీ లైఫ్లోకి వస్తాయి దానివల్ల. టూ మచ్ కంఫర్ట్, టూ మచ్ స్లీప్, లేకపోతే కంఫర్టబుల్గా నువ్వు ఉంచుకున్నావు అనుకో, ఒక లేనిపోని ఆలోచనలు వచ్చి లేకపోతే నువ్వు డిస్టర్బ్ చేసుకుంటావు. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆర్ ప్రాసెస్ చెప్పాలంటే, దీన్ని తగ్గించడానికి సడన్గా ఏదైనా వర్క్ చేయండి. అంటే మేడం మీ బాడీకి ఆర్ మీ బ్రెయిన్కి సడన్గా, అంటే ఏదైనా ఒక సడన్గా వెళ్ళి వాటర్ తాగండి, సడన్గా వెళ్ళి నడిచిరండి. మీకు ఫుల్ నిద్ర వస్తున్నప్పుడు సడన్గా లేచి అటు ఇటు నడవండి. సో మీ బ్రెయిన్కి అనేది, మీ బ్రెయిన్ ఏం చేస్తుంది అప్పుడు, అట్లాంటి ఆ సడన్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మీరు ఆ కంఫర్టబుల్ ప్లేస్ నుంచి, ఆ కంఫర్టబుల్ ఏరియా నుంచి మీ లైఫ్లో బయటకు వచ్చేస్తారు. సో అర్థమవుతుందా అని చెప్పేది. ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడిక్షన్, టూ మచ్ స్క్రోలింగ్. పొద్దున్న లేసారు, ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేస్తూనే ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, అండ్ నైట్స్ కూడా స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఆ ఫోన్ పట్టుకొని. బట్ నేనేం చెప్తున్నా అంటే, ఇట్స్ నాట్ బ్యాడ్, అంటే తప్పని నేను చెప్పట్లేదు స్క్రోల్ చేయడం, కానీ మరీ ఓవర్గా టూ మచ్ ఓవర్గా చేస్తే మీ ఫోకస్ అనేది దెబ్బతినడానికి చాలా ఉంటుంది, ఒక స్కోప్ ఉంటుంది. సో మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే పైకి అని 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 అంటుంటే యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్, చెప్తున్నా కదా. సో నీ ఫోకస్నే కాదు, నీ కాన్ఫిడెన్స్ని కూడా లూజ్ అవుతావు ఏదో ఒక పాయింట్లో. సో బీ కేర్ఫుల్. ఆ స్క్రోలింగ్ని ఏదైతే 12 hours 8 hours ఆర్ ఇంకా చాలా ఘోరంగా కూడా చేసే వాళ్ళు ఉంటారు. బట్ నేను చెప్తున్నా కదా, 2 hours మ్యాక్స్ 3 hours అంతే. ఆ స్క్రోలింగ్ని తగ్గించండి. టూ మచ్ అడిక్షన్స్ ఉంటాయి. ఆ టూ మచ్ అడిక్షన్లో ఈ లస్ట్ కూడా ఒకటి. సో టూ మచ్ ఫోన్, సో ఇది కూడా తగ్గిస్తే బెటర్. బికాస్ ఆఫ్ స్క్రోలింగ్ మీరు ఇది కూడా ఈ లాస్ట్ఫుల్ రీల్స్ లేకపోతే ఈ సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే, నీ మైండ్ని రిప్లికేట్ చేస్తుంది టు గో సమ్వేర్. ఓకేనా, మీరు బెడ్లో కంఫర్టబుల్గా ఉన్నప్పుడు అండ్ స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఆ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మీకు ఇంకా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థాట్స్ వస్తాయి. సో చూసారు కదా, టూ మచ్ కంఫర్టబుల్గా మీ బాడీని పెట్టుకుంటే అండ్ టూ మచ్ స్క్రోలింగ్ చేస్తే ఎన్ని అడిక్షన్స్కి మీరు అవుతున్నారో, సో ఆ కంఫర్టబుల్ కట్ చేస్తే అండ్ ఈ స్క్రోలింగ్ కూడా ఆపుతుంది. అండ్ ఈ స్క్రోలింగ్ ఆపితే ఈ లస్ట్ఫుల్ రీల్స్ లేకపోతే ఇక్కడ దాకా కూడా రారు మీరు. ఓకేనా, టూ మచ్ ఆల్కహాల్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చాలామంది టూ మచ్ ఆల్కహాల్ తీసుకుంటారు, ప్రతిరోజు తీసుకునేటోళ్ళు కూడా ఉంటారు, అండ్ పొద్దున్న లేసి హార్డ్ తాగేటోళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకు చెప్తున్నా అంటే, తగ్గించండి బ్రో, ఎంత పాసిబిలిటీ అయితే అంత పాసిబుల్గా తగ్గించండి. బికాజ్ మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది లోపలి పోయినాక. ఓకేనా, సో అది మనకు తెలీదు, ఎట్లా లోపలికి పోయి ఏం చేస్తుంది ఏంది అని కథ అంతా తెలియదు, కానీ ఇట్ విల్ ఎఫెక్ట్ సో మచ్. ఓకేనా, మన బ్రెయిన్ నుంచి ఆ లంగ్స్ వరకు, లంగ్స్ నుంచి కిడ్నీస్ వరకు, కిడ్నీస్ నుంచి హార్ట్ వరకు, హార్ట్ నుంచి లివర్ వరకు ప్రతి ఒక్కటి డ్యామేజ్ అవుతుంది. నీ బ్లడ్ వెజిల్స్ నుంచి ప్రతి ఒక్కటి డ్యామేజ్ అవుతుంది. నీ హార్ట్లో బ్లడ్ వెజిల్స్ ప్రతి ఒక్కటి పోయి, నీ స్టమక్లో లైనింగ్ అవుతుంది మొత్తం. చెప్తున్నా కదా, ఎన్నో ఉంటాయి. సో ఆల్కహాల్ గురించి చెప్పమంటే చెప్తాను నేను, బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ సో మచ్ అంటే సో మచ్. సో నువ్వు ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ని తగ్గించుకుంటావో నీ లైఫ్లో నువ్వు మస్తు బాగుపడతావు, చెప్తున్నా కదా. బట్ ఇది నీకు ఇప్పుడు అర్థం కాదు, మామూలుగా తీసుకుంటే ఏం కాదు, బట్ హెవీగా, అంటే మామూలుగా కూడా తీసుకోవద్దు, కానీ హెవీగా తీసుకుంటున్నావు నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, లేకపోతే ప్రతిరోజు తీసుకుంటే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ అండ్ యువర్ బాడీ అండ్ నీ లైఫ్ స్టైల్ కూడా, అండ్ నీ టెస్టోస్టెరాన్ డ్రాప్ అవుతుంది. ఓకేనా, నీ టెస్టోస్టెరాన్ కూడా డ్రాప్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ ఆల్కహాల్ అనేది తాగే ముందు. అండ్ స్మోకింగ్, ఈ ఆల్కహాలే వద్దంటారా నేను, స్మోకింగ్ ఎందుకు తాగమని చెప్తా. సో నేను చెప్పేది ఏంటంటే, ఆల్కహాల్, స్మోకింగ్ ఈ రెండు పక్కన పెట్టేసి నీ లైఫ్లోకి వెళ్ళి సో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయి పొద్దున్న లేసి. సో అప్పుడు నీ బాడీ అనేది టైర్డ్ ఉంటుంది, మంచి స్లీప్ ఉంటుంది, అండ్ మంచిగా తిని పండుకుంటే సెట్ అయిపోతుంది.
నీ వర్క్ నువ్వు చేసుకొని. సో ఇదే బై లైఫ్ స్టైల్, సింపుల్గా ఉండాలి, అర్థమైందా? సో ఇఫ్ నువ్వు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కట్ చేయాలా నీ లైఫ్ నుంచి అని నువ్వు అనుకుంటే నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకో అండ్ జిమ్కి పో. లేకపోతే నీ బాడీలో ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసినప్పుడు నువ్వు నీ బాడీలో ఏం ఎనర్జీ ఉండదు, అప్పుడు తిన్నప్పుడు తిన్న తరగల కదా, అప్పుడు మంచిగా వండుకుంటావు. సింపుల్. అండ్ మేము మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరో ఒకరు నేను కాల్ చేసి అడుగుతుంటారు, పోదాం దా ఇటు దా బయటికి దా అని చెప్పి. సో అప్పుడు నువ్వు నోరా నేను రాను అని చెప్పేసి సరిపోతుంది, సింపుల్. ఓకేనా? ఇదొకటి వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అడిక్షన్ గర్ల్స్ అని చెప్పి. సో మామూలుగా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ పోస్ట్ని లైక్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్గా మెసేజ్ చేయడం కానీ, హాయ్ హలో ఇట్లా మెసేజ్ చేయడం కానీ, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అడిక్షన్ బై. అండ్ ఇట్స్ డేంజరస్ అని కూడా కాదు, బట్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ డౌన్. నిన్ను నువ్వు తక్కువ చేసుకొని చూస్తున్నావు అక్కడ. సో ఎంత దూరం అయితే అక్కడ దాకా పోతావు నువ్వు. సో యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ డౌన్. సో నేను చెప్పేది ఏంటంటే డోంట్ ఎవర్ డూ దట్. ఓకేనా? నీ లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటి జోలికి పోక. యువర్ సర్కిల్. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే యువర్ సర్కిల్ డిసైడ్స్ యువర్ గోల్. సో నువ్వు ఎవరితో ఉంటే వాళ్ళ లెక్కన తయారవుతావు. ఇది మీ ఇంట్లో కూడా చెప్పుంటారు, కానీ ఇది ఫ్యాక్ట్. వాళ్ళు ఫ్యాక్ట్ కాబట్టి చెప్పాలి నీకు. సో నువ్వు ఎవరితో తిరిగితే, ఎవరితో ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నీకు కావాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వాళ్ళ ఎంజాయ్ చేయబుద్ధి అవుతుంది. సో ఇన్ని ఉంటాయి. సో ఏమంటున్నా అంటే మే యూ పీపుల్ నీ సర్కిల్ని డివైడ్ చేసుకో, ఒక మంచి సర్కిల్ని. సో ఓకేనా? అందరూ ఉంటారు, కానీ నీ టఫ్ సిచ్యువేషన్స్, నీ హార్డ్షిప్, నీ లైఫ్లో ఏదైతే టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయో ఓన్లీ నీ పేరెంట్స్ మాత్రమే ఉంటారు ఆ టైంలో. సో ఏమంటున్నా అంటే చూజ్ యువర్ సర్కిల్ వైజ్లీ. ఒక్కరు ఇద్దరు సరిపోతుంది, అది కూడా మంచి వాళ్ళు, నీ లైఫ్లో నీ గురించి తెలిసిన వాళ్ళు, నువ్వు లవ్ చేసేటోళ్ళు, నిన్ను లవ్ చేసేటోళ్ళు. సింపుల్. 2-3 ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 3, 2, 1 సింపుల్. లో టెస్టోస్టెరాన్. ఈ లో టెస్టోస్టెరాన్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తారంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోయి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండా, ఈ టూ మచ్ స్క్రోలింగ్కి, టూ మచ్ కంఫర్టబుల్కి, లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అన్ని అలవాట్లు ఉంటే మీ టెస్టోస్టెరాన్ మొత్తం పడిపోతుంది. నిజం చెప్తున్నా, మీ టెస్టోస్టెరాన్ మొత్తం పడిపోతుంది. అండ్ యాజ్ అ మెన్ నీ బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడినప్పుడు యు ఆర్ వీక్. అంటే బిగ్ జీరో. ఇంకా సింపుల్ చెప్పాలంటే బిగ్ జీరో నాకు. సో ఫోకస్ ఆన్ యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. నీ ఫోకస్ కరెక్ట్ ఉండాలా, నీ కాన్ఫిడెన్స్ కరెక్ట్ ఉండాలా, అండ్ నీ ఎబిలిటీ స్ట్రాంగ్ ఉండాలా, నీ స్కిల్ సెట్ టాప్ ఉండాలా. సింపుల్. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి నాట్ ఫోకసింగ్ ఆన్ ఇన్ యువర్ 20s. సో నువ్వు 20sలో ఉన్నప్పుడు నువ్వు ఫోకస్ చేయట్లేదు అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అడిక్షన్. చెప్పినా కదా ఇంతకుముందు ఉంటే నీ లైఫ్లో నువ్వు 20sలో నువ్వు ఫోకస్ చేయవు. ఓకేనా? నీ ఫోకస్ నీ 21, 22, 23 ఈ ఏజ్లో ఏజ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఏజ్ 21 అండ్ నేను ఏదో ఒక ట్రై చేస్తున్నా. బట్ నేను ఏమంటున్నా అంటే 20s ఆర్ వే మోర్ ఇంపార్టెంట్. నీ 30s, నీ 40s, నీ 50s అవే డిసైడ్ చేసాయి. నీ 20s డిసైడ్ చేసాయి అవి ఎట్లా ఉండాలని చెప్పి. సో బీ కేర్ఫుల్. ఇక్కడ దాకా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయి.